డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 27న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈసారి కేబినెట్ లో ఎలాంటి పేపర్లు లేకుండా సమావేశం జరగనుంది. మంత్రులకి ప్రభుత్వం ఐప్యాడ్లు ఇవ్వనుంది. సమావేశం వివరాలు, కేబినెట్ ఎజెండా ఐప్యాడ్ లో ఉండనుంది. మొత్తంగా ఈ నెల 27న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా ఏపీ కేబినెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మొదటిసారిగా ఎటువంటి పేపర్ లేకోకుండా పేపర్లెస్ గా కేబినెట్ అనేది జరగనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఈ నెల 27వ తేదీన రాష్ట్ర కేబినెట్ జరగనుంది. కేబినెట్ లో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, ఇతర అంశాలపైన కూడా చర్చించినారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని పాలసీల పైన కూడా ఇప్పటికే ఒక ఎక్సైజ్ పాలసీ కావచ్చు, అలాగే పారిశ్రామిక ఇండస్ట్రీ పాలసీ కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఇప్పటికే మంత్రులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ రెండు పాలసీలపైన కూడా ఈ నెల 27 జరిగే కేబినెట్ లో కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే కొన్ని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కూడా కీలకంగా చర్చించి మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు, అలాగే అమరావతి డెవలప్మెంట్ పైన కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ పథకాల ఆచరణ పైన చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తుంటే ఆర్టీసీ మహిళలకు ఇచ్చే ఉచిత ప్రయాణం ఏదో హామీ ఉందో ఆ హామీ పైన కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. మొత్తం చూసుకుంటే ఈ కేబినెట్ లో కూడా ప్రధానంగా ఈసారి మటుకు జరిగే కేబినెట్ ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎప్పటికీ ప్రతి కేబినెట్ కూడా ఆ పేపర్లు, ఫైల్స్ ఇలా ఉండేటివి. అయితే ఈ కేబినెట్ లో మటుకు మంత్రులందరికీ కావచ్చు, అధికారులకు కావచ్చు, ముఖ్యమంత్రితో పాటు హైటెక్ పద్ధతిలో వాళ్ళకందరికీ ట్యాబ్లు ఇచ్చేస్తారు. ఆ ట్యాబ్లలో ఈ ఫైల్స్ అన్ని దాంట్లో ఉంటాయి. కేబినెట్ కు సంబంధించిన అజెండా మొత్తం కూడా ఈ ఫైల్స్ ద్వారా ఉంటాయి. ఆ ఈ ఫైల్స్ ద్వారానే మొత్తం మంత్రివర్గంతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. ఎటువంటి పేపర్లు వాడకుండా, పేపర్లు లేకుండా కూడా అంత హైటెక్ పద్ధతిలో కూడా ఈ కేబినెట్ జరగబోతుంది మొదటిసారి. అయితే ఎటువంటి ఫైల్స్ కూడా ఉండవు. అజెండా మొత్తం కూడా ఆల్రెడీ ఇంటర్నెట్ లో వాళ్ళకి అందిస్తారు. ఈ పద్ధతిలో కూడా మొత్తం జరిగే అవకాశం ఉంది. మొత్తం చూసుకుంటే ఈసారి ఒక కేబినెట్ వరకు ఒక ప్రత్యేకత సంతరించుకొని చెప్పుకోవచ్చు. మొదటి రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.